హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు కోకోనట్ మిల్క్ లడ్డు తెలుగు రెసిపీని తయారు చేయబోతున్నాను ఫ్రెండ్స్. దీని తయారీకి కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరికాయలు 6 చిప్పలు. 3 కొబ్బరికాయలు కొట్టినామంటే ఇలా 6 చిప్పలు వస్తుంది ఫ్రెండ్స్. చక్కెర 3/4 కేజీ, పాలు 1 లీటరు, ఎండు ద్రాక్ష 50 గ్రాములు, ముంతమాడి పప్పు 50 గ్రాములు, నెయ్యి 200 మిల్లీ. హలో ఫ్రెండ్స్, పచ్చకర్పూరం చిటికెడు, ఇలాచీ పౌడరు కొద్దిగా. ఇది ఫుడ్ కలర్, మనకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే ఇది ఆప్షనల్ మాత్రమే ఫ్రెండ్స్. తర్వాత ఈ కొబ్బరి చిప్పల్లోని కొబ్బరిని ఇలా విడిగా తీసుకొని నీళ్ళల్లో వేసుకొని నీట్గా కడిగి ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. తర్వాత ఈ ముక్కలన్నింటినీ ఇలా దంచి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవడానికి. హలో ఫ్రెండ్స్, మనం ఇలా దంచి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని మిక్సీ జార్లో వేసి దీంతో కొద్దిగా మిల్క్ యాడ్ చేసి నున్నగా పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని ఇంకో బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి ఫ్రెండ్స్. గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరి మిశ్రమాన్ని హలో ఫ్రెండ్స్, స్టవ్ వెలిగించి బాణలు పెట్టి దీనిలో నెయ్యిని వేసి ఇది హీట్ ఎక్కినాక మనము రెడీ చేసి పెట్టుకున్న ఈ ముంతమాడపప్పు ద్రాక్షను దోరగా వేపి తీసుకోవాలి ఫ్రెండ్స్ బౌల్లోకి.
ఈ బాణంలో ఒక గ్లాసు నీరు పోసుకొని దీనిలో 3/4 కేజీ చక్కెర వేసి కరిగించుకోవాలి. హలో ఫ్రెండ్స్, ఇలా చక్కెర కరిగి పొంగులాగా వచ్చినాక దీనిలో మనము మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరి మిశ్రమాన్ని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ కొబ్బరి మిశ్రమాన్ని వేసినప్పటి నుంచి అడుగంటకుండా కెలుకుతూనే ఉండాలి ఫ్రెండ్స్. కంటిన్యూషన్గా కెలకకుండా వదిలేసామంటే అడుగు పడుతుంది. అలా కెలుక్కుంటానే ఉండాలి ఫ్రెండ్స్. ఈ కన్సిస్టెన్సీ వచ్చినాక దీనిలో మిల్క్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మిల్క్ వేసి ఇలా కలబెట్టుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఆ కొబ్బరిలో మిల్క్ బాగా మిక్స్ అయ్యేలాగా. హలో ఫ్రెండ్స్, కొద్దిగా పాలు తీసుకొని దానిలో పచ్చకర్పూరం పొడిని కలిపి దీనిని ఈ కొబ్బరి పాకంలో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఆ పచ్చకర్పూరం కలిసేలాగా. దీంతో కొద్దిగా ఫుడ్ కలర్ వేయాలి ఫ్రెండ్స్, కలరింగ్గా కనిపించేదానికి. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు ఫ్రెండ్స్. నేనైతే కొద్దిగా వేస్తున్నాను. హలో ఫ్రెండ్స్, ఈ పాకం మొహంపైకి ఎగరకుండా కొద్దిగా ఇలా మూతను పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాలకి ఇలా మూతను ఓపెన్ చేసి మళ్ళీ కలబెట్టుకుంటూ ఉండాల్సి ఫ్రెండ్స్, అడుగంటకుండా. కలిపాక మళ్ళీ ఈ మూతని పెట్టుకోవాలి ఫ్రెండ్స్, మొహం పైకి ఆ పాకం ఎగరకుండా ఉండేందుకు. చక్కెర వేసి పౌడర్ చేసుకుని ఇలాచీ పొడిని కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఈ పొడిని వేసి బాగా మిక్సింగ్ అయ్యే వరకు ఈ కొబ్బరి మిశ్రమంలో కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇది దీనిలో ఇప్పుడు నెయ్యిని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మనం వేసిన ఈ నెయ్యి మొత్తం బాగా ఈ కొబ్బరి పాకంలో కలిసేట్లు కలుపుకోవాలి ఫ్రెండ్స్. కొబ్బరి మిశ్రమం ఇలా దగ్గరగా అయ్యాక కంటిన్యూగా కలబెడుతూనే ఉండాలి ఫ్రెండ్స్, అడుగంటకుండా. ఇలా మధ్య మధ్యలో నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్, ఉండడానికి. ఈ నెయ్యి వేసినాక బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్.
మళ్ళీ నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ కన్సిస్టెన్సీ వచ్చినాక మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఈ కొబ్బరి లడ్డు తయారు చేయడానికి ఇలా ఉడకని ఈ మిశ్రమం పాన్ నుంచి కొద్దిగా వేరుగా అవ్వాలి ఫ్రెండ్స్. ఇలా పాన్ కంటుకోకుండా, ఈ బాణాలకు అంటుకోకుండా సపరేట్గా రావాలి కొద్దిగా. ఆ టైంలో మనము స్టవ్ కట్టేసి ఈ మిశ్రమాన్ని చల్లార్చుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా కొద్దిగా వేగాలి ఇది. నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ కొబ్బరి మిశ్రమం ఈ పక్వానికి వచ్చిన తర్వాత మనము స్టవ్ కట్టేయాలి ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లార్చుకోవాలి ఫ్రెండ్స్. బాగా ఆరాలి ఫ్రెండ్స్. ఈ కొబ్బరి పాకం పొడి పొడిగా అవ్వాలి. మిక్సీ జార్కి వేసుకొని నున్నగా పొడి కొట్టుకొని ఇంకో బౌల్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మెత్తని పొడిగా చేసుకోవాలి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, మనము దూరగా వేపి పెట్టుకున్న ముంతమామిడి పప్పుల్ని రెండుగా సన్న పీసులుగా చేసుకుని దీంట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్, లడ్డూలు చుట్టడానికి. దీంతో కాచుకున్న పాలను కొద్దిగా వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్, ఉండలు చుట్టడానికి.
ఇలా చేతిలో కొద్దిగా నెయ్యిని తడుపుకొని లడ్డూలు చుట్టుకోవాలి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఈ కోకోనట్ మిల్క్ లడ్డు నోట్లో వేసుకొని తిన్నామంటే వెన్నపూసలా కరిగిపోతుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ రెసిపీని తయారు చేసి టేస్ట్ చూసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. మా తేజు క్రియేటర్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి.